కానీ పాజిటివ్ ఓటు ఉందని వైఎస్ఆర్సీపీ ఉంటుంది. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి. రూరల్ ఏరియాస్ మాకు చాలా అడ్వాంటేజ్ ఉంది. హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళకి అది అర్థం కాదు. ఎవరు హైదరాబాద్లో ఉంటున్నారు? సారీ, మా మాట వెనక అంతర్యం ఏంటి? ఎవరు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అర్థం కాదంటే ఎవరండి? జనమన్నా, నాకన్నా, చంద్రబాబు గారికన్నా ఎవరన్నా? దాన్ని చంద్రబాబు గారైనా మీరైనా హైదరాబాద్ లో ఎక్కువ కాలం ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు. అవును సరే, ఓకే సరే సార్, ఒక మాట కరెక్ట్. అతను విజయవాడలోనే ఉన్నాడు, ప్యాలెస్ నుంచి బయటికి రాడు. అతను పరదలు కట్టుకుని తిరుగుతాడు నారాయణలాగా. మేం కదా. నేను ఇప్పుడు ఆయన ఎప్పుడైనా సరే పాడేరులో నడిచాడండి. ఆయన నువ్వు పాడేరు వెళ్ళి కూర్చొని మాట్లాడావా? నువ్వు ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళావా? నువ్వు కూర్చోబెట్టి ఈవెన్ అతను నడిచింది కూడా ఎప్పుడు కూడా ఒక పార్లమెంటేరియన్. అతను నేను సగటు మానవులుగా నేను నడుచుకుంటూ వెళ్ళాను. అతను ఎప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ వెరైటీస్ మైనింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. నువ్వు క్షేత్రస్థాయిలో నువ్వు శివశివాని స్కూల్లో కూర్చొని నువ్వు పేపర్లు రిలీజ్ చేయగలవు. నువ్వు కూర్చొని భయపెట్టగలవు, పోలీసులను భయపెట్టగలవు ఎట్ ది ఏజ్ ఆఫ్ 19-20. మాకు అలాంటి స్థితులు మాకు ఎక్కడ ఉంటాయి? మేము ఏమంటుందని మేము ఎక్స్క్లూజివ్ గ్రూప్ కాదు. మేము పెట్టిబొట్ల. మా తండ్రి ఒక సాధారణ ఉద్యోగి. సో మాకున్న సగటు మనిషి కష్టాలు అతనికి ఎక్కడ తెలుస్తాయి? ఆయన సగటు ఒక ఎమ్మెల్యే కొడుకు. హైదరాబాద్లో ఉండాలంటే ఇప్పుడు నీకు ఇలాంటిలో ఉండే వాళ్ళకి నువ్వు బయట ఎండ కష్టం ఏం తెలుస్తుంది మాట్లాడతారు. ఎట్లా అర్థం లేనిది. మరి ఏం చేస్తాం? క్యాపిటల్స్ లేవు. మేమందరం కష్టపడి నిర్మించుకున్నాం ఒక చోట ఇల్లు. కొన్ని దశాబ్దాలు, ఒక 4-5 దశాబ్దాలు అందరం కూర్చొని హైదరాబాద్ నిర్మించుకున్నాం. జగన్ లాగా మాకు దోచేసిన డబ్బులు లేవు. ప్రతి చోట కూర్చోడానికి మేము కష్టపడి సంపాదించుకోవాలి డబ్బులు. కష్టపడి సంపాదించుకుంటే ఒక దశాబ్దం పడద్దు. నేను సినిమాలు చేయకపోతే నాకు అది కూడా కుదిరేది కాదు. ఇప్పుడు ఇల్లు అంటే ఇది ఇచ్చారంటే వాళ్ళు పాపం ఎవరో నా మీద ప్రేమతో వచ్చి మా ఇంట్లో ఉండని చెప్పి నాకు ఇచ్చారు. అది అందాక ఇక నేను ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ నేను కూర్చోబెట్టి నా సినిమాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు కట్టాలని నా సినిమాలు ఉన్నాయి కాబట్టి నేను డబ్బు సంపాదించి లేవనుకోండి, నేను అది కూడా కట్టలేను ఇక్కడ. సో వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ ప్రధానంగా అంటారు. సంక్షేమ పథకాలు ఇంత సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తిని అడగండి, ఒక కుటుంబాన్ని, ఒక 3 పిల్లలు ఉండే ఒక కుటుంబాన్ని అడగండి, ఒక ఆటో డ్రైవర్ని అడగండి, ఒక మత్స్యకారులను అడగండి. మత్స్యకారులు వృత్తిని ఇచ్చేస్తానంటారు, అది సరిపోద్దా అంటాను. ఒక బిడ్డను చదివించేస్తానంట, అది సరిపోద్ది అనుకుంటారా ఏంటి? సంవత్సరానికి నేను 10,000 రూపాయలు మన భరోసా మన ఆటో వాహన మిత్రులు ఇచ్చా సరిపోద్దా? ఇవన్నీ ఎప్పుడు సహాయం అవుతాయంటే రోడ్లు సవ్యంగా ఉండి, ఆటోలకి గుంతల్లో పడకుండా, ఎక్స్ట్రా రిపేర్లు అవ్వకుండా, ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఇచ్చే 10,000 అదనంగా సహాయపడుద్ది. అలా కాకుండా 10,000 ఇచ్చేసి నేను మీకు అద్భుతం చేశానంటే అసలు ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే సవ్యంగా ఎవరేం చేయక్కర్లేదు. నిజంగా కనుక మనకి ఎకానమీ సరిగ్గా ఉంటాయి, వాళ్ళు ఏ పొలిటికల్ లీడర్ వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వర్తిస్తే నిజంగా ఎవరు కూడా మా దేహిని అడిగే పరిస్థితులు ఎవరు ఉంటారు. కాన్స్టెంట్ వీళ్ళు ఏంటంటే డినై చేస్తారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఒక జగన్కి ఆస్తులు ఎలా పెరిగినాయి?